ఆ రోజుల్లో ఫిల్మ్ ఇండస్ట్రీ ఒక ఫ్యామిలీ అండి. ఈ క్యారవాన్ కల్చర్ లేదు కదా. అందరూ ఒక్కటిగా కూర్చుని భోంచేయడం, దెన్ షార్ట్ బ్రేక్స్లో పక్కన పక్కనే కూర్చుని మాట్లాడుకోవడం. ఇట్ వాజ్ అ ఫ్యామిలీ యూనిట్. ఇప్పుడు కల్చర్ మారింది అండ్ యా ఇట్ ఈస్ అ డిఫరెంట్ సినారియో. బట్ అదే మా అమ్మ సావిత్రి గారు అంతా లైక్ సిస్టర్స్. అదే అంతా ఒక ఫిలిం ఫ్యామిలీ. సో గుడ్ ఓల్డ్ గోల్డెన్ ఈరా ఆఫ్ సినిమా. అండ్ నాకు ఇట్స్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ దట్ మీరు నన్ను పిలిచి ఇలాగ రామారావు గురించి అమ్మగారు నాన్నగారు చేసినవి రామారావు గారు చేసినవి సినిమా ఎన్ని ఉంటాయండి మొత్తం? అమ్మ ఒక 1 డజన్ ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది 1 డజన్. రాజమకుటం, మంచి మనుషులకు మంచి రోజులు, అది మంచి సూపర్ హిట్ ఆ పిక్చర్. ఆ బ్రదర్ సిస్టర్ సెంటిమెంట్ అది. టైగర్ రాముడు అది డాడీ డైరెక్షన్ అండ్ రామారావు గారు మమ్మీ హీరోయిన్. అది ఒకటి. వాల్మీకి కూడా తెలుగు, కన్నడ, తమిళ్ 3 లాంగ్వేజెస్లో ఆ రోజుల్లో. ఇప్పుడు బైలింగల్ ట్రైలింగుల్ ఆ రోజుల్లోనే జరిగింది అదంతా. ఎన్టీఆర్ గారి గురించి ఏం చెప్తూ ఉండేవాళ్ళు అమ్మగారు కానీ నాన్నగారు కానీ? హీఈస్ అ ప్యూర్ సోల్ అనేవారు, వెరీ ప్యూర్. చాలా ఒక డెడికేటెడ్ యాక్టర్ అండ్ ఎక్స్ట్రీమ్లీ జనరస్. అందరికీ మంచి చేయాలనే ఒక మంచి మనసు ఉండే ఒక వ్యక్తి. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ అ ఫ్యామిలీ మెంబర్. మా ఇంటికి రెగ్యులర్గా ఫంక్షన్స్కి, ఇంటి ప్రోగ్రామ్స్. ఇన్ఫ్యాక్ట్ మదర్ది డాన్స్ ట్రూప్ ఉండేది, పుష్పాంజలి నృత్య కళా కేంద్రం అని. 1961లో చెన్నైలో స్టార్ట్ చేశారు. ఆ డాన్స్ స్కూల్ యొక్క 25th సిల్వర్ యానివర్సరీకి ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్ ఆయన చీఫ్ గెస్ట్గా వచ్చారు. అప్పుడు హీ వాజ్ ద చీఫ్ మినిస్టర్ 1984. ఓకే. హీ కేమ్ డౌన్ అండ్ హీ గ్రేస్ ది అకేషన్. సో మమ్మీకి అదంతా ఇట్స్ ఎ వెరీ మెమరబుల్ అకేషన్ అండ్ ఒక మంచి ఫీలింగ్. యా సో చాలా ఫంక్షన్స్లో కలిసేవారు. ప్రెసైడింగ్, ఆ రోజుల్లో ప్రెసైడింగ్కి అమ్మ వెరీ గుడ్ స్పీకర్, వెరీ గుడ్ ఒరేటర్. సో మమ్మీ మాట్లాడతారు, మా ఫాదరు మాట్లాడతారు. సో దే ఆల్ యూస్ టు టాక్ వెరీ నైస్లీ. అడ్రస్సింగ్ అన్ ఆడియన్స్ అంటే వాళ్ళకి చాలా ఇష్టం. అండ్ రామారావు గారు కూడా చాలా ఎంకరేజ్ చేసేవారు. ఆయనకి డాన్స్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు అమ్మ ట్రూప్ ప్రోగ్రామ్స్ ఆంధ్ర ఫుల్ వాళ్ళు దెవ్ గాన్ టు దిస్ వార్ ఫ్రంట్, ఇది తర్వాత ఫ్లడ్ రిలీఫ్ ఫండ్ అని ఉండేది. ఆ టైమ్స్లో అంతా రామారావు గారు హీ యూస్ టు బి ద లీడ్. అవును. అండ్ 1 బిగ్ గ్రూప్ ఆర్టిస్ట్ వెళ్ళేవారు. దెన్ ఆర్టిస్ట్ క్రికెట్ మ్యాచెస్ జరిగేది. సో ఆ మమ్మీ క్రికెట్ ఆడేది ఆ రోజుల్లో అలాంగ్ విత్ ఆల్ హర్ కో స్టార్స్. సావిత్రి గారు, జమున గారు. అవునవును, మేము ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ 1966 బాండ్. సో ఆ టైంలో మమ్మీ ఇది ఆల్మోస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్ అయి సెకండ్ ఇన్నింగ్స్ అంటే షీ వెంట్ ఇన్ టు క్యారెక్టర్ యాక్టింగ్. అప్పుడు ఆ హీరోయిన్ ఫేస్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్టర్ మేము పుట్టిన తర్వాత లాట్ ఆఫ్ క్యారెక్టర్ రోల్స్. ఓ డాడీ ఇది చాలా ఫేమస్ ఒక మూవీ దేశోద్ధారకులు, సూపర్ హిట్. అది 71 or 74. విశ్వేశ్వరరావు గారితోనూ డాడీకి చాలా పరిచయం. అంటే అది ఆయన కూడా పక్కనే నెక్స్ట్ స్ట్రీట్లో ఉండేవారు ఆయన, హబీబుల్లా రోడ్. సో ఒక 4-5 మూవీస్ ఆ పిక్చరైజేషన్ సాంగ్స్. ఇప్పుడు కూడా రీరన్స్ అంతా టీవీలో వస్తూనే ఉంటుంది. సో వి రియలీ ఎంజాయ్ ఆల్ దట్. అదే అంటున్నాను, ఆ రోజులు ద శ్రద్ధ, ద కాన్సన్ట్రేషన్, చాలా కష్టపడి తీస్తారు. దే గేవ్ దేర్ లైఫ్ ఫర్ సినిమా. ఇన్ఫ్యాక్ట్ మై పేరెంట్స్, మమ్మీ అండ్ డాడీ, వాళ్ళకి సినిమా తప్ప వేరేం తెలియదు. సినిమా ఇల్లు, సినిమా ఇల్లు. అఫ్కోర్స్ మేము మా గ్రాండ్ మదర్ దగ్గర పెరిగాము. సో వీ యూస్ టు సీ దెమ్ ఇన్ ద నైట్. అది ఎప్పుడో ఒకసారి. అవుట్డోర్ షూటింగ్కి వెళ్ళిపోతే అది కూడా లేదు, ఒక 1 వీక్ ఉండరు ఇంట్లో. ఎన్టీ రామారావు గారి మొదటి సినిమా మన దేశం సినిమా అండి. కృష్ణవేణి గారు ప్రొడ్యూస్ చేశారు. అది కృష్ణవేణి గారిని ఇండస్ట్రీ తీసుకొచ్చిందే పుల్లయ్య గారు. కరెక్ట్, గొల్లబామ. అదే కరెక్ట్ గొల్లబామ. సి పుల్లయ్య గారితో ఒక 4 మూవీస్ ఎన్టీఆర్ గారు చేశారు. పరమానందయ్య శిష్యులు, దేవాంతకుడు, ఇట్స్ సోషల్ కామెడీ. ఆ రోజుల్లో దేవాంతకుడు అని ఒక మూవీ, అది. ఇంకొక 2 ఉంది, భామ విజయం, ఇంకొకటి ఉంది. సో 4 మూవీస్. అండ్ దెన్ 67లో హీ పాస్డ్ అవే. సో ఆ కనెక్ట్ కూడా చాలా. ఇప్పుడు మీ అమ్మగారిది విజయవాడ అండి? అసలు లేదు, పుట్టింది విజయవాడ. మా తాతగారు ఆ టైంలో అక్కడ విజయవాడలో స్టేషన్ మాస్టర్
సో ఆయనకి పోస్టింగ్ అప్పుడు విజయవాడ, అండ్ ఆవిడకి 2 years 3 years అప్పుడు చెన్నై ట్రిప్లికేన్ అక్కడ వచ్చేసారు. ఆవిడ డాన్స్ నేర్చుకున్నది ఇక్కడ సరస్వతి గాన నిలయం అని ఒక పెద్ద డాన్స్ స్కూల్లో. ఓకే. ఆవిడకి భరతనాట్యం తెలుసు, కూచిపూడి తెలుసు, కథక్, మోహిని ఆటం. ఆవిడకి హర్ లైఫ్ వాజ్ మ్యూజిక్, డాన్స్, సినిమా, అంతే ఈ 3. సో చాలా రోజులు ఆ డాన్స్ స్కూల్ ఆల్మోస్ట్ 30 years రన్ చేశారు. దెన్ షీ గాట్ ఓల్డ్, ఎవరు లేదు స్టూడెంట్స్ టు కంటిన్యూ. సో స్లోలీ వైండ్ అప్ చేసుకున్నారు. సిఎస్ రావు గారికి రాజలోచన గారికి ఏ సినిమా టైంలో అండి వాళ్ళు? అదే ఇది టైగర్ రాముడు. టైగర్ రాముడు 62, అది 63లో పెళ్ళయింది. అప్పుడు యా దేవర్ వెరీ లవీ డవీ కపుల్. చాలా ట్రావెల్ చేశారు, చాలా ఊర్లకి. దే యూస్ టు గో టుగెదర్. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ అంటే చాలా ఇష్టం. మాస్కో, జపాన్, యుఎస్ అని ఎక్కడ ఏ ఫంక్షన్ వదలరు ఇద్దరు. కానీ హ్యాపీ లైఫ్ లీడ్ చేశారు. ఇండస్ట్రీలో చాలా వరకు మ్యారేజ్ చేసుకుంటే డిస్టర్బ్ అయ్యేవాళ్ళు, కానీ చాలామంది సావిత్రి గారి లైఫ్లో కానీ ఇట్లా చూసుకుంటే, కానీ మీ అమ్మగారు కానీ మీ నాన్నగారు కానీ చాలా హ్యాపీగా వాళ్ళు లైఫ్ లీడ్ చేశారు. అదే ఇద్దరికి కామన్ ఇంట్రెస్ట్ చాలా ఉండేది. ఇద్దరికి మ్యూజిక్ చాలా ఇష్టం, డాన్స్ చాలా ఇష్టం. అదే ఆయన హీ వాజ్ ద డ్రైవింగ్ ఫోర్స్ అనమాట టు మేక్ అమ్మగారు టు కంటిన్యూ హర్ డాన్స్ కెరియర్. ఆంధ్ర, ఫుల్ ఆంధ్ర, నాట్ ఓన్లీ ఆంధ్ర, ఈవెన్ యుఎస్, యూకే, అన్ని ప్లేసెస్లో ఆవిడ పర్ఫార్మెన్సెస్ ఇచ్చేది ఆ రోజుల్లో. అదే ఆ ట్రూప్ ఉండేది. నేను మా అమ్మతో చాలా ప్రోగ్రామ్స్ చేశాను. నేను మా సిస్టర్ నేర్పారండి మొత్తం భరతనాట్యం నేర్చుకున్నాము. అండ్ నేను కర్ణాటిక్ మ్యూజిక్ కూడా నేర్చుకుని ఐ యూస్ టు పర్ఫామ్. ఇప్పుడు ఐఎమ్ ఇన్ టు ఫిల్మ్ మ్యూజిక్. ఐ హ్యావ్ అ ట్రూప్. సో ఇక్కడ చెన్నైలో ఐ గివ్ ప్రోగ్రామ్స్. ఆర్టిస్ట్గా చేద్దామని కానీ అదొక్కటే మిస్ అయిపోయింది. ఎంకరేజ్ చేశారు, బోత్ ఎంకరేజ్ చేశారు. చాలామంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఇంటికి వచ్చి అడిగారు, బట్ వీ డిడ్ంట్ హ్యావ్ దట్ ఇన్క్లినేషన్. ఆ స్టడీస్ ఆ రూట్లో వెళ్ళిపోయాము మేము. అఫ్కోర్స్ నేను ఐ గాట్ మ్యారీడ్ ఎర్లీ. సిస్టర్ షీ టు కంటిన్యూడ్ హర్ మాస్టర్స్ చేసి యూఎస్కి వచ్చేసింది ఆవిడ కూడా. సో మాకు ఆ లైన్ మిస్ అయిపోయింది. బట్ ఇప్పుడు అందరూ దే ఆర్ సేయింగ్ హౌ కమ్ యూ డోంట్ యాక్ట్ ఇన్ మూవీస్. ఐ సెడ్ ఇఫ్ దెర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఐ డోంట్ మైండ్ ఇప్పుడు అని. బట్ యా ఇట్స్ అ గ్రేట్ ఇండస్ట్రీ, వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్. అది తప్పకుండా అదే ఇప్పుడు చేద్దాం ఆపర్చునిటీ. యాక్టింగ్ ఇస్ ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ నేను కొంచెం థియేటర్, ఇప్పుడు చెన్నైలో థియేటర్ చేస్తున్నాను. సో యా యాక్టింగ్, మేమంతా డాన్సర్స్ కాబట్టి యాక్టింగ్ న్యాచురల్గా రావాలి. బికాజ్ యునో డాన్సర్స్కి ఆల్ ది ఎమోషన్స్ ఆర్ ఈజీ టు ఎక్స్ప్రెస్. సో ఎనీవే అది